మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పినారు. కట్టడి చేయడానికి నన్ను కూడా బెదిరించుకునేదానికి విజిలెన్స్ ఎవరో ఒక దావనపోయే వర్గాలతో ఒక కంప్లైంట్ పెట్టించినారని తెలిసింది. కానీ ఏదైనా సరే నేను ఎక్కడైనా సరే ఒక ఇసుక వ్యాపారం కానీ ఎక్కడైనా ఒక తప్పుడు వ్యాపారాలలో కానీ ఎక్కడైనా గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగరగొట్టినట్టు కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా వాళ్ళు కేసు పెట్టే బాధపడం. కానీ తప్పుడు వ్యవహారాలు ఇంతవరకు 50 సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ మా ఫ్యామిలీకి 53 సంవత్సరాలు. 1972లో మా నాయన ఎమ్మెల్యే అయినాడు. అప్పటి నుంచి కూడా రాజకీయంగా ఉన్న 53 సంవత్సరాలలో ఎక్కడ చిన్న కంప్లైంట్ కానీ చిన్న మచ్చ లేకుండా రాజకీయం చేశాను. ఈ రోజుకి అట్లనే ఉండాలి. వాళ్ళు ఏదో చెప్పిన ఎవడో ఒకడు పిటిషన్ పెట్టించినారు, మంత్రిని సంతృప్తిపరచాలనో లేదంటే లోకేష్ బాబు గారిని సంతృప్తిపరచాలనో లేకుంటే చంద్రబాబు నాయుడిని సంతృప్తిపరచాలనో అతి ఉత్సాహంతో ఎవరైనా సరే అధికారులు కేసులు అంటూ పెట్టినారంటే రేపొద్దున న్యాయస్థానంలో అవి కేసులు కరెక్ట్ కాదు, తప్పుడు కేసులని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చేతులు దుడుపుకొని ఊరుకుంటాను. నేను తప్పకుండా నాకు ఏదైతే పరువు నష్టం జరుగుతుందో ఆ పరువు నష్టం దావా వేస్తాను. నేను రేపొద్దున నేను పరువు నష్టం దావా సంబంధిత అధికారులు కానీ సంబంధిత కంప్లైంట్ మీద కానీ పరువు నష్టం దావా వేసినప్పుడు అప్పుడు మంత్రి గారు కట్టరు ఆ డబ్బులు, లోకేష్ గారు కట్టరు, చంద్రబాబు నాయుడు గారు కట్టరు. ఆ డబ్బులు కట్టే పరిస్థితి మీకు వస్తుంది. రేపొద్దున మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరంగా వాళ్ళని సంతృప్తిపరచడానికి తప్పుడు కేసులు విధానం పోతే తర్వాత పరువు నష్టం దావా వేస్తాము, ఎవరిని వదిలిపెట్టము. ఇది మాత్రం గ్యారంటీ. ఎక్కడ కూడా చిన్న తప్పు చేసినట్టు మీరు నిరూపించగలిగితే నేను జిల్లా అధ్యక్ష పదవికే కాదు రాజకీయాలు మానుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను.